అక్క నిజంగా వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. అచ్చా కనీసం ఈ ఫోటో అయినా తెలుసా? మార్ఫింగ్ చేయించి సాక్ష్యంగా చూపించమని వీళ్ళ చేతికి నువ్విచ్చిన ఫోటోనే ఇది. అబద్ధం, నాకేం తెలీదు. సారథి, ఇంకా ఎందుకు బుకాయించాలని చూస్తావు? ఛీ, చేసిన నిర్వాకం చాలు, ఇక బయలుదేరండి. మావయ్య, ఎందుకింత దారుణం చేయడానికి సిద్ధపడ్డావు? అభం శుభం తెలియని స్వప్న లాంటి అమాయకురాలకి అన్యాయం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? స్వప్న నాకు దూరం చేస్తే సింధు నేను పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు కదూ? అది ఈ జన్మలో జరగదు. కళ్యాణ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. తన కూతురి బాగు కోసం మరో తల్లి కన్నబిడ్డ గొంతు కోయడానికి కూడా సిద్ధపడేంత గొప్ప కసాయి తండ్రితో అని. అనుకున్నది సాధించడం కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోయి ఇంకెంతటి దుర్మార్గానికైనా సిద్ధపడి కిడ్నాపులు హత్యలు చేయించడానికి కూడా వెనకాన్ని ఓ గొప్ప క్రిమినల్తో అని. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అవును, పెద్దవాడివి, అమ్మ తమ్ముడు కాబట్టి మాటలతోనే వదిలిపెడుతున్నాను. లేకపోతే ఏం చేసేవాడు? ఏం చేసేవాడివి? నేను చేయక్కర్లేదు. ఒక్క ఫోన్ కొడితే చాలు, పోలీసులు వచ్చి చేస్తారు నీకు సన్మానం. ఒక డాక్టర్ ఇంట్లో నుంచి ఒక పేషెంట్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినందుకు. అక్క, చూసావా నీ కొడుకు ఎలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడో? వాడలా రెచ్చిపోయి మాట్లాడడానికి కారణం నువ్వు కాదు. ఓహో, అర్థమైంది. ఇంతకాలం నేను చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి మీ తల్లి కొడుకులు ఇద్దరు కూడా పడుకుని దాన్ని పార్థసారథి, దాన్ని కాదు, స్వప్నని. ఎస్, నేను స్వప్నని పెళ్లి చేసుకుంటాను. నీ కూతురు సింధుని కాదు. ఆల్ రైట్, చూస్తాను. నా కూతుర్ని కాదని ఈ రోగిష్టిదాన్ని చేసుకుని ఎలా సుఖపడతావో అది చూస్తా. ఏంటి మమ్మీ, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసా? నీకేమైందోనని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ నీకెందుకమ్మా? ఇక మీద ముసలాళ్ళకుండాలి కాని. మమ్మీ, నీకు గుర్తుందా, ఏడాది వయసున్నప్పుడు నా మెళ్ళో ఉన్న వజ్రలహారాన్ని నీ గుప్పెడితో పట్టి లాగావు. ముచ్చట పడ్డావులే అని చెడగొట్టి నీ మెళ్ళో అలంకరించాను. 5 ఏళ్ల వయసున్నప్పుడు మారాన్ చేసి కారు నడుపుతాను అన్నావు. ఎక్కడ గుద్దేస్తుందో అని మీ డాడీ కంగారు పడిపోయినా పోతే పోయింది వెదవ కారని సరదాగా నీకు ఆడుకోవడానికి ఇచ్చేశాను. అప్పట్నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏదడిగితే అది కాదనకుండా కొనిపెట్టాను. తెలుసు మమ్మీ, నీకు నేనంటే ప్రాణమని నాకు తెలుసు. ఎస్, నా ప్రాణానికి ప్రాణమైన నా సౌందర్య ఏదడిగితే అది కొనివ్వడమే కాదు, ఈ దీపావళి పండక్కి అడగక ముందే అందమైన గిఫ్ట్ ని కొనివ్వాలి అనిపించింది. అందుకే కొన్నాను, నిన్ను రమ్మన్నాను. వావ్, ఎక్కడ మమ్మీ నా గిఫ్ట్? ఇదిగో. ఏంటి మమ్మీ ఇవి? ఏవో డాక్యుమెంట్స్ లా ఉన్నాయి. డాక్యుమెంట్సే, నీ ఇంటి డాక్యుమెంట్స్. ఇప్పటిదాకా అది హరిప్రసాద్ ఇల్లు, ఇక మీదటది నీ ఇల్లు. మమ్మీ, నువ్వు చెప్పేది? కూల్గా వినమ్మా, నీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుల వాళ్ల బాకీలు తీర్చలేక నీ మామగారు ఉన్న ఇంటిని
అమ్ముతానంటే నువ్వేమన్నావు? అమ్మడానికి వీల్లేదు అన్నాను. అందుకే మీ మాట కాదనిలేకే మీ మామగారు శ్రీ 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 హరిప్రసాద్ గారు అమ్మడానికి బదులు ఆ ఇంటిని సీక్రెట్గా తాకట్టు పెట్టారు. నిజంగానా? అవునమ్మా. ఆ తాకట్టు పెట్టిన ఫైనాన్స్ కంపెనీలో మీ మమ్మీ కూడా ఓ డైరెక్టర్ అని తెలియకపోవడం పాపం మీ మామగారి దురదృష్టం. అంటే సింపుల్. మీ మామగారు తాకట్టు పెట్టారు. ఆ డబ్బుని కట్టేసి నేను ఆ ఇంటిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించాను. సో ఇప్పుడు శ్రీ 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 హరిప్రసాద్ గారు తాకట్టును విడిపించుకోవాలి అంటే డబ్బుని కట్టాల్సింది ఫైనాన్స్ కంపెనీ కాదు, నీకు. అర్థమైంది మమ్మీ. ఇప్పుడు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు మీ మమ్మీ ఇచ్చిన దీపావళి గిఫ్ట్? డబుల్ ధమాకాలా ఉంది. మోత మోగిపోయేలా ఉంది. డబ్బు కట్టలేరు, ఇంటిని విడిపించుకోలేరు. వాళ్ళింట్లో వాళ్లే కట్టు బానిసల్లా మిగిలిపోతారు నా కాళ్ళ కింద. అంతే కదా? అర్థమైంది కదా? ఇంకెందుకు ఆలస్యం? ఆడుకోమ్మా. ఆడుకుంటాను మమ్మీ. ఈ ప్రపంచంలో ఏ కోడలు తన అత్తామామలతో ఆడుకోని ఆట బొంతాట ఆడుకుంటాను. ఆ ముసలాళ్ళిద్దరి ప్రాణాలతో. అమ్మా అమ్మా ఏమిటయ్యా ఆ అరుపు నువ్వును? ఇంతకు ముందు పశువుల డాక్టర్ దగ్గర పని చేశారా మీరు? ఆవుదోళ్ళ మొహం నువ్వును. వెళ్ళు. వెళ్తాంలేయ్యా, వెళ్ళకి ఇక్కడే ఉంటావా ఏంటి? నెక్స్ట్ నెక్స్ట్ మున్నీబాయ్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఎంతకాలమైందిరా? మాల్ నువ్వు తీసుకొస్తానన్న పిల్లేదిరా? చెప్పు బే. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. పిల్ల రెడీగానే ఉంది, తీసుకురావడానికి ఛాన్స్ దొరకట్లేదు. అదంతా మాకు తెలియదు. మున్నీబాయ్ ఆఖరి ఛాన్స్ అని చెప్పమంది. రేపట్లోగా ఆ పిల్ల అడ్డాలో ఉండాలా, లేకపోతే అడ్డంగా నరికేస్తా. అలాగే, నేను ప్లాన్ చేసి టైం చెప్తాను అప్పుడు. అయితే సరే, తేడా వచ్చిందో రేపటితో నీ పని ఖతం. లక్ష్మి, లక్ష్మి, కాఫీ పట్టురా. లక్ష్మి ఇంకా వచ్చినట్టు లేదు అన్నపూర్ణ. ఇక మీద రాదు కూడా. రాదా? ఎందుకు? ఎందుకేంటి, నేనే మార్పించేశాను. మాన్పించేశావా? మరి ఇంట్లో పనులన్నీ? పని వాళ్ళని పెట్టుకుని చేయించుకునే అంత స్తోమత మనకుందా? దాని జీతం నెలకి 5,000. కట్ చేస్తే సేవింగే కదా, అందుకే కట్ చేశాను. అదేంటమ్మా, లక్ష్మి ఎన్నో ఏళ్ళుగా మనల్ని నమ్ముకుని మన ఇంట్లో పనిచేస్తుంది. ఇప్పుడు తీసేస్తే? తీసేయక నెత్తి మీద పెట్టుకొని ఊరేగమంటారా? తనకు మాలిన ధర్మం నాకు నచ్చదు. అది నిజమే, కానీ ఇంత హఠాత్తుగా తోసేస్తే ఎక్కడికెళ్తుంది, ఏమైపోతుంది అంటారు.
అంతేనా? ఎయిట్లోకి వెళ్తుంది లేదా సూసైడ్ చేసుకుంటుంది. సో వాట్? సౌందర్య, ఎస్, సౌందర్యనే మాట్లాడుతున్నాను. పూటుగా సాఫ్ట్వేర్ కంపెనీ పేక మేడలా కూలిపోతుంటే బీటెక్లు ఎంసీఏలు చేసిన వాళ్లే గిలగిలా కొట్టుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ పని మనిషిని తీసేస్తే దానికంత డిస్కషన్ అవసరమా? మింగం మెతుకులేదు గాని మీసాలికి సంపెంగ నూనె అన్నట్టుంది. అది సరేనమ్మా, కానీ ఇప్పుడు ఒకటే నీరసంగా ఉంది. కొంచెం కాఫీ పెట్టిస్తావా? హ, నా పుట్టింట్లో 1 గ్లాస్ వాటర్ కావాలన్నా ఇలా చిటికేస్తే క్షణంలో నా ముందుకొచ్చేది. పూచిక పుల్లని కూడా ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టడం నాకు అలవాటే లేదు. ఈ సౌందర్యకి సేవలు చేయించుకోవడమే తెలుసు, చెయ్యడం కాదు. అదంతా నీ పుట్టింట్లో, ఇక్కడ కాదు. ఎందుకు కాదు? నాకు పుట్టిల్లైనా అత్తిల్లైనా రెండు ఒకటే. ఎక్కడున్నా ఈ సౌందర్య క్వీన్ గానే బ్రతుకుతుంది. నువ్వు క్వీన్ లాగే బతుకుతావమ్మా, కానీ మేమేం కావాలి? సర్వెంట్సా? ఏ సర్వెంట్స్ మాత్రం మనుషులు కారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు అర్థం కాదా? హ, ఇది నా డైలాగ్ కాదు, తమరి పెద్ద కోడలు చెప్పిన డైలాగే. ఆ రోజు శభాష్ అని మెచ్చుకున్నారు, అప్పుడే మర్చిపోయారా? ఈ డొంక తిరుగుడు మాటలకే నీ మనసులో ఏముందో సూటిగా చెప్పమ్మా. చెప్పేందుకు ఏముంది? రాబడి తగ్గినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి అంటున్నాను. పని వాళ్ళని మేపే అంత డబ్బు మన దగ్గర మూలగడం లేదు. అందుకే కాళ్ళు చేతులు పడిపోకుండా ఉన్నంత వరకు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి అంటున్నాను. తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. ఇది నా మాట కాదు, ఒకప్పుడు మీరు చెప్పిన మాటే మావగారు. అర్థమైందమ్మా. అయితే ఇక ఆలస్యం ఎందుకు? సౌందర్య, తప్పే ఉందత్తయ్యా. ఇది కుడి చెయ్యి అంటే భర్త, ఇది ఎడమ చెయ్యి అంటే భార్య. ఈ చేతికి దెబ్బ తగిలితే ఈ చేత్తో మందు రాసుకోవడం లేదు, అది కూడా ఇలాగే అనుకోండి. ఈ వయసులో ఒకళ్ళకొకళ్ళు సేవలు చేసుకుంటే అన్యోన్యత పెరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. రైట్ కి లెఫ్టో, లెఫ్ట్ కి రైటో మీ ఇష్టం. ఆదర్శ దంపతులు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరు కలిసి చేయి కలిపితే విసుగేమున్నది. మమ్మీ, డాడీ ఏంటి దాన్ని బాబా ఇంట్లోంచి తరిమేయమంటే ఆ పని చేయకుండా ఏవో నాటకాలంటాడేంటి? ఎందుకు మమ్మీ డొంక తిరుగుడంతా? ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో ఉండాలి కాబట్టి, ఎలాంటి గొడవలు లేకుండా నీ పెళ్లి జరగాలి కాబట్టి. అందుకని ఇలాంటి చెత్త ప్లాన్స్ వేయాలా? ఇలాంటి విషయాల్లో ఆవేశపడితే లాభం లేదమ్మా. మీ డాడీ చెప్పినట్టు తెలివిగా నరుకు రావాలి. ఏం నరుక్కొస్తారో ఏమో, తేడా వస్తే నా పీక నేనే నరుక్కుంటాను. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? నా సంగతి సరే గాని తనేంటి అలాగుంది? ఇంకెలా ఉంటుంది? దానికి వాళ్ళ బావ దక్కుతాడో లేదో అన్న టెన్షన్. దక్కడు. ఆ రాస్కెల్కి సింధుని చేసుకునే అదృష్టం లేదు. డాడీ,
మర్చిపో అమ్మా, మీ బావను మర్చిపో. కళ్యాణ్ రూపాన్ని నీ మనసులోంచి తుడిచిపారే. ఏమంటున్నారండి? అసలేమైంది? నేను స్వప్ననే పెళ్లి చేసుకుంటాను. ఇదమ్మా జరిగింది. చాలా ఇంకేమైనా వివరాలు కావాలా? డాడీ బావ మీతో అంత మాట అన్నాడా? ఎంత మాట అని అంటాడమ్మా, ఎందుకంటే 2 చేతులా సంపాదిస్తున్నాడు కదా. మీ బావకి ఈ మావితో ఎటువంటి అవసరం లేదు. మరి ఇంత జరుగుతుంటే మీ అక్కయ్య ఏమనలేదా? ఏమంటుంది? తల్లి కొడుకు ఇద్దరు ఇద్దరే, విశ్వాసం లేని రకాలు, కృతజ్ఞత లేని మనుషులు. ఏరు దాటాక తెప్ప తగలేసేందుకు రెడీగా ఉన్నారు. మరిచిపోమ్మా, మీ బావని ఈ క్షణం నుంచి మర్చిపో. వాడిని మించిన పొజిషన్లో ఉన్న వాళ్ళని, కోటీశ్వరుని తీసుకొచ్చి నీ ముందు క్యూలో నిలబెడతాను. అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. అలాగే జరిపించండి డాడీ. అంగరంగ వైభవంగా నా పెళ్లి నాకు కాదు, నా శవానికి జరిపించండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బావే నా మొగుడు అనుకున్నాను. బావతోనే నా బతుకు అనుకుంటూ వచ్చాను. అలాంటి బావే నాకు దక్కకపోతే ఇక నేను బతకడమే అనవసరం. పిచ్చి దానిలో మాట్లాడి నిన్ను చేసుకోలేని వాడు తెగ చెప్పిన తర్వాత కూడా నన్నేం చేయమంటావు? ఏమిటండి ఇది? దీన్ని చూస్తే ఇలాగా, కళ్యాణ్ చూస్తే అలాగా. ఇప్పుడు ఏం చేద్దామండి? నన్ను అడగటం కాదు, నీకు తెలిస్తే నువ్వే చెప్పు. మేనమామ నేను కూడా చూడకుండా నా ముఖం మీద చెప్పు తెచ్చుకొట్టట్టు నీ కూతుర్ని నేను చేసుకుని అన్న తర్వాత నన్నేం చేయమంటావు? వద్దు డాడీ, ఎవరు ఏమీ చేయదు, నేనే చేస్తా. అమ్మ సింధు, టెన్షన్ పడకండి. ఈ సింధు అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోదు, చచ్చిపోదు. మరేం చేస్తావమ్మా? చెప్పను, చేసి చూపిస్తా. బావని నా సొంతం చేసుకొని చూపిస్తా. నా కోసం మీకెందుకండి ఇంత శ్రమ? ఇటు ఇవ్వండి. అన్నపూర్ణ, 30 ఏళ్లకు పైగా నాకు సేవలు చేస్తూ వచ్చావు, అలసిపోయావు. మరి నేను వ్యాపారంలో పడి రాత్రి పగళ్ళు ఏదో సాధించాలనే పిచ్చి తపనతో నిన్ను పట్టించుకోనే లేదు. కనీసం ఇప్పుడైనా భరించువాడే భర్తనే మాటని సార్థకం చేసుకొని. ఏమండి, ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఎలా నవ్వగలుగుతున్నారండి? నవ్వు ఈ నవ్వు అనేదే లేకపోతే బాధల్ని, కష్టాల్ని, అవమానాల్ని భరించే శక్తి లేక ఈ జీవుడు ఎప్పుడో ఎగిరిపోయి ఉండేవాడు. నవ్వు అనేది ఆక్సిజన్ లాంటిది. ఆస్తులన్నీ ఎగిరిపోయిన ఆఖరి క్షణం వరకు బతికించేది ఇదే అన్నపూర్ణ. గుండెలోని క్షోభని బయటికి కనిపించనివ్వకుండా దాచిపెట్టేది ఈ చిరునవ్వే. మహానుభావుడు ఆత్రేయ చచ్చే లోకాన్ని ఉన్నాడు గాని నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా అని రాశాడు. జీవితంలో ఉన్న అనుభవాన్నంతా ఒకే ఒక మాటలో గుదిగుచ్చినట్టు. ఏమండి, మొన్న మీకు ఒంట్లో బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నీ కారు ఇవ్వమ్మా అని కోడల్ని అడిగితే ఇవ్వకపోగా అవమానించింది అని మీరెంతగా బాధపడుతున్నారు నాకు తెలుసండి. పిచ్చిదానా, కోడలు కారు ఇవ్వలేదని పదే పదే తలుచుకుంటే బాధ, దుఃఖం. అదే నడక ఆరోగ్యానికి మంచిదని వెళ్ళి నడిచొచ్చాం అనుకుంటే బాధ లేదు, దుఃఖం లేదు. ఏమండి, జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి అన్నపూర్ణ. కళ్ళున్నా గుడ్డివాళ్లాగా బతకగలగటం, చెవులున్నా చెవిటివాళ్లాగా ఉండగలగడం, నోరున్నా మోగవాళ్లాగా జీవించగలగడం. అది అమ్మా అమ్మా అమ్మా, ఎవరమ్మా నువ్వు? సూతే తెలియడం లేదు. నాను
సౌందర్యమ్మ మనిషిని. ఓహో, పని మనిషివా? ఓ ముసలాయనా, ఏటి మాట్లాడుతున్నావు? పని మనిషిని కాదు, సర్వెంట్ మైడు, లేడీ సర్వెంట్ మైడు. గివ్ అండ్ టేకు రెస్పెక్ట్. ఏమనుకుంటున్నావేటో? ఏయ్ నోర్మయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈయన ఈ ఇంటి యజమాని. ఈయన్ని పట్టుకొని రెస్పెక్టు అంటావా? ఓ తగ్గమ్మో, నాకు రాకముందు నుంచే తెలిసిందిలే. ఈయన గారేమో మొకటం లేని మహారాజని, తమరేమో కూరలు పీకేసిన వానపామని. అన్నీ ఊడ్చుకుపోయినా పౌరుషాలకేం తక్కువ లేదులే. ఏయ్ పోవే, ముందు నువ్వు బయటికి పో. ఆగండి. మంగని నేనే పిలిపించాను. ఇదేంటమ్మా, అడుగు పెట్టి పెట్టగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది? ఏం మాట్లాడింది? నేనంతా వింటూనే ఉన్నాను. ఒంటి మీదికి ఇన్నేళ్ళొచ్చాయి, డీసెంట్గా మాట్లాడటం రాదా? అది కాదు సౌందర్య. ఇంకేం చెప్పొద్దు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టు మీరేమో ముక్కుతూ మూలుగుతూ ఏ పని చేయలేరు. ఆయన గారేమో రిటైర్డ్ మహారాజు గారు కాబట్టి ఏ పని ముట్టుకోరు. మరి ఇల్లెలా గడుస్తుంది? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అందుకే నా పుట్టింటి తరఫు నుంచి మంగని పిలిపించాను. ఇవాటి నుంచి అన్ని పనులు తనే చూసుకుంటుంది.